హలో గైస్, అందరికీ నమస్తే అండి. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి, ఈరోజు యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారో చూసేద్దాం. మీకు కనుక నా రీడింగ్ నచ్చుతుంది, మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఈ రీడింగ్ని మీరు క్లెయిమ్ చేసుకోండి. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ చేయండి. మీ ప్రతి ఒక్కరి లైక్ అండి చాలామందికి చేరే ఛాన్స్ అనేది ఉంటుంది ఈ మెసేజెస్ అనేది, కాబట్టి లైక్ చేయడం అసలు మర్చిపోకండి, ఓకేనా? సో మరి చూద్దాం ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి గైడెన్స్ ఉన్నాయి? మీ ఎనర్జీస్ అనేది ఫస్ట్ చెక్ చేస్తాను. ఈరోజు మీకు యూనివర్స్ ఎలాంటి గైడెన్స్ ఇవ్వాలి అనుకుంటున్నారు? ఈ రీడింగ్ వచ్చేసి ఎవరైనా చూసుకోవచ్చండి, పెళ్ళైనవారు పెళ్ళికనివారు అలా ఎవరైనా చూడొచ్చు. అండ్ మీరు ఎలాంటి ఏజ్ పర్సన్ కూడా హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోండి, ఓకేనా? సో మరి చూద్దాం. అండ్ గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ ఈరోజు మా వ్యూయర్స్కి ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి? టూ ఆఫ్ స్వార్డ్స్, పేజ్ ఆఫ్ స్వార్డ్స్, ఏస్ ఆఫ్ స్వార్డ్స్, డెత్ కార్డ్కి క్లారిఫికేషన్. ఓకే అండి, ఇక్కడ ఏంటిదంటే మీరు చాలామంది ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తున్నారు కదా, అది మీ లైఫ్లో జరుగుతుందా లేదా, ఇది అవుతుందా లేదా, మీరు హ్యాపీగా ఉంటారా లేదా, అసలు మీకు మీ లైఫ్ గురించి ఎలాంటి క్లారిటీ ఉండడం లేదు, మీ పర్సన్ విషయంలో మీకు క్లారిటీ ఉండడం లేదు. దానికి మీరు ఇప్పుడు ప్రజెంట్ ఈరోజు కూడా మీరు చాలామంది చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. అండ్ మీ పర్సన్ని మీరు చాలామంది స్పై చేస్తూ ఉన్నారనమాట. ఈ పర్సన్ తన లైఫ్లో తను హ్యాపీగానే ఉన్నారా, లేదా తను మీ గురించి ఏదైనా ఆలోచిస్తున్నారా, లేదా ఈ పర్సన్కి మీరు గుర్తుకున్నారా లేదా, ఈ పర్సన్ మీకు కాల్ చేయాలి అని తను అనుకుంటున్నారా లేదా, మీకు మెసేజ్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారా లేదా, మీరిద్దరూ కలిసి లైఫ్ లాంగ్ ఉంటారా లేదా, ఇలాంటి చాలా విధాలుగా మీ ఆలోచన అనేది మిమ్మల్ని చాలా వెంటాడుతుంది. కానీ ఇక్కడ ఏంటిదంటే మీ లైఫ్లో ఏ రిలేషన్ అయితే ఇక్కడ డెత్ వచ్చింది, ఏ రిలేషన్ అయితే ఎండ్ అయిపోయిందో ఆ రిలేషన్ మళ్ళీ రీబర్త్ అవుతుంది. మీరు ఒక పర్సన్తో మీ రిలేషన్షిప్ ఏదైతే ఉంటుందో అది కాపాడుకోవడానికి మీరు చాలామంది చాలా విధాలుగా ప్రయత్నాలు చేశారు, చాలా ఎఫర్ట్స్ పెట్టి ఉన్నారు. మీ వంతు ప్రయత్నం మీరు ఎంతవరకు అయితే చేయాలో అంత కష్టం మీరు చేశారు ఆ కనెక్షన్లో, ఓకే? సో ఇప్పుడు ఏంటిదంటే మీరు ఏదైతే కష్టపడ్డారో దానికి ప్రతిఫలం అనేది ఇక్కడ వస్తుందన్నమాట, ఓకే? ఇక్కడ చూడండి, ఒక పర్సన్ ఇక్కడ 7 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. ఈ పర్సన్ ఇక్కడ చాలా విత్తనాలు నాటారు, కానీ దాని నుంచి మొక్క వస్తుందా లేదా అని తను చాలా నిరాశ భావంతో తను వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. ఈ కనెక్షన్ మళ్ళీ రీబర్త్ అవుతుందా లేదా, ఈ పర్సన్ మీ లైఫ్లో వస్తారా లేదా అని మీరు వెయిట్ చేస్తున్నారంటే ఖచ్చితంగా మీ పర్సన్ మీ లైఫ్లో వస్తారండి. మళ్ళీ మీకు న్యూ బిగినింగ్ అనేది అవుతుందన్నమాట, ఓకేనా? ఇది యూనివర్స్ గైడెన్స్ మీకు. ఇక్కడ మీ పర్సన్ కూడా తను మీ గురించి ఆలోచించే రోజులు అతి తొందరలోనే రాబోతున్నాయి. మళ్ళీ పర్సన్ మళ్ళీ యాక్షన్ కూడా తీసుకుంటారు. కానీ మీ పర్సన్లో ఏంటిదంటే అండి ఇన్మెచ్యూరిటీ అనేది ఎక్కువ కనిపిస్తుంది. ఇన్మెచ్యూర్గా ఆలోచిస్తారు ఈ పర్సన్, ఓకేనా? కాబట్టి మీరు తనతో మాట్లాడేటప్పుడు తన గురించి ఆల్రెడీ మీకు తెలుసు, తన మెంటాలిటీ ఎలాంటిది, తను ఎలాంటి పర్సన్, మీరు ఎలా ఉంటే తను ఎలా ఉంటారు అదంతా మీకు తెలుసు కదా. కాబట్టి మీరే కామ్గా ఉండిపోవడం కానీ ఊరికినే మాట్లాడుతూ ఉంటే ఏంటిదంటే ఈ పర్సన్కి మీరు చీప్ అయిపోతారనమాట. అలాంటి మెసేజ్ చూపిస్తుంది, ఓకే? ఇప్పుడు మీ పర్సన్ వైపు నుంచి మీకు ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి? మీ పర్సన్ వైపు నుంచి మీకు ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి? ద లవర్ కార్డ్ వచ్చింది, చూద్దాం.
బాటమ్ ఆఫ్ ద డేకి ఏమొచ్చింది ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అండి. ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో ఎవరో థర్డ్ పర్సన్ ఉండొచ్చు. ఓకే, మేబీ మీరు మ్యారేజ్ అయిన పర్సనా లేదా సింగిల్ వాట్ ఎవర్, మీ పర్సన్ లైఫ్లో మీరు కాకుండా వేరే వారు ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఈ పర్సన్ ఏంటిదంటే మీకంటే తను వేరే వారికి ఇంపార్టెన్స్ అనేది ఎక్కువగా ఇస్తారు మీకంటే ఈ పర్సన్. ఓకే, ఈ పర్సన్ ఏంటిదంటే మీతో ఆర్గ్యుమెంట్స్ కూడా పెట్టుకుని ఉండొచ్చు. అండ్ మీరు లేకున్నా తనకు ఫరక్ పడదు. సో మీరు ఎంత తన ముందల అన్నట్టుగా ఈ పర్సన్ మాట్లాడినట్టుగా ఉన్నారు. మిమ్మల్ని తను చాలా ఇగ్నోర్ చేసి ఉన్నారు. మీ వైపు నుంచి తను చాలా బెనిఫిట్స్ అయితే పొంది ఉన్నారు. సో ఈ పర్సన్ మీరు వైపున హస్బెండ్ ఉండొచ్చు, కొంతమంది ఏంటిదంటే లవర్స్ కూడా ఉండొచ్చు అనమాట. ఈ పర్సన్కి మీకు ఇక్కడ ఫిజికల్ రిలేషన్ కూడా ఉండొచ్చు అనమాట. ఓకే, ఈ పర్సన్ ఏంటిదంటే మళ్ళీ మీతో రీకన్సిల్ అవ్వాలి అని పర్సన్కి ఉంది. మళ్ళీ మీతో మాట్లాడాలి, మళ్ళీ మీ లైఫ్లో రావాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్కి ఉందండి. మీ మీద ఈ పర్సన్కి చాలా అట్రాక్షన్ కూడా చూపిస్తుంది. మీ లైఫ్లో మేబీ ఏం జరుగుతుంది ఏంటిది తనకు అర్థం కావడం లేదు. ఈ పర్సన్ మీకు దూరం అయిన తర్వాత ఈ పర్సన్ కూడా తనకు మీ విషయంలో తనకి క్లారిటీ రావడం లేదండి. ఈ పర్సన్ తను మీతో ఉన్నప్పుడు ఏంటిదంటే మీరు వద్ద అనిపిస్తుంది. మీకు దూరంగా ఎప్పుడైతే వెళ్తారో అప్పుడు మళ్ళీ మీరు కావాలనిపిస్తుంది. ఈ పర్సన్ మైండ్ అనేది తనకి సరిగ్గా పనిచేయకపోవడము, అంటే పరిపరి విధాలుగా ఆలోచిస్తారు కదా, ఎడ్డమంటే తెడ్డమంటారు అలా. ఈ పర్సన్కి ఒకసారి కావాలి, ఒకసారి వద్దు, ఒకసారి కావాలి. ఈ కన్ఫ్యూషన్ అనేది మీ పర్సన్ని చాలా వెంటాడుతుంది అనమాట. ఓకే, కానీ మీతో రిలేషన్ అయితే మళ్ళీ కావాలనుకుంటున్నారు. మీ మీద తనకి చాలా ఫ్యాషన్ ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఫీమేల్ పర్సన్ ఏంటిదంటే ఇక్కడ ఫీమేల్ అంటే ఇక్కడ మేల్ కూడా ఉండొచ్చు, ఫీమేల్ కూడా ఉండొచ్చు. ఓకేనా, ఇక్కడ ఈ పర్సన్ ఏంటిదంటే తను యూనివర్స్తో కనెక్ట్ అవుతుంది. తన దృష్టి అంతా తను యూనివర్స్తో కనెక్ట్ అవ్వాలి అండ్ స్పిరిచువల్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేయాలి అన్నట్టుగా తన ఇంటెన్షన్ మాట. ఈ పర్సన్ ఏంటిదంటే తను ఇక్కడ ఫీమేల్ పర్సన్ని చూస్తూ ఉన్నారు, అంటే తన బాడీని చూస్తున్నారు తను. సో ఇక్కడ ఏంటిదంటే ఈ పర్సన్కి తన మీద చాలా అట్రాక్షన్ అనేది చాలా ఉంది ఈ పర్సన్ మీద. ఓకే, అండ్ ఇక్కడ ఈ అమ్మాయి ఏంటిదంటే తను ఇక్కడ యూనివర్స్తో కనెక్ట్ అవ్వాలి అని మాత్రమే తను చూస్తుంది. కానీ తన వెనుకలు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే స్నేక్ అనేది ఉందండి, అంటే తను చాలా ప్రమాదంలో ఉందన్నమాట ఈ పర్సన్. ఓకే, సో ఏంటిదంటే ఇక్కడ ఈ పర్సన్ తను మేబీ నమ్మించి ద్రోహం చేయడం లాంటిది చేయాలి అన్నట్టుగా ఉంది ఇక్కడ మెసేజ్ అయితే. ఓకే, ఈ పర్సన్ మీతో రికన్సిల్ అవుతారు. ఇది పాస్ట్ లైఫ్ కనెక్షన్, సోల్మేట్ కనెక్షన్, అండ్ ఇక్కడ ఇద్దరి మధ్యలో రుణం అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో రావాలి అనే ఇంటెన్షన్ తనకు ఉంది. అండ్ ఈ అమ్మాయి ఏంటిదంటే కొంచెం ప్రజెంట్ అయితే ఇక్కడ మేల్ కూడా ఉండొచ్చండి. తను ప్రజెంట్ అయితే సేఫ్గా లేరు మీరు. ఓకే, మీరు ప్రజెంట్ మీ మైండ్ కానీ మీరు ఆలోచించే విధానం కానీ అండ్ మీరు నమ్మిన వారే మిమ్మల్ని నమ్మక ద్రోహం చేయడం కానీ ఏదో జరిగింది. ఓకే, అందుకని ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారనమాట. అండ్ ఈ పర్సన్ మాత్రం మళ్ళీ మీతో రీకన్సిల్ అవ్వాలి. ఈ పర్సన్ చాలా బాగున్నారు, చాలా అందంగా ఉన్నారు. సో మళ్ళీ తనతో మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి, ఏదో ఒకటి చేసి పర్సన్ని మళ్ళీ తన గ్రిప్లో తెచ్చుకోవాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్కి చాలా చూపిస్తుంది ఇక్కడ. ఓకే, అండ్ ఇక్కడ ఏంటిదంటే ఈ పర్సన్ చూడండి ద హెరోఫెంట్ వచ్చింది. హెరోఫెంట్ ఏంటిదంటే ఈ పర్సన్ మేబీ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటాను అని కూడా ఈ పర్సన్ చెప్పి ఉన్నారు. కానీ తను అన్న మాట మీద ఈ పర్సన్ నిలబడలేదు. సో తను ఆ మాట నిలబెట్టుకోవాలా వద్దా ఫస్ట్ తన కన్ఫ్యూషన్. ఈ పర్సన్ చాలామంది కంటే మీరు సింగిల్ అయి ఉంటే మీ పర్సన్ మీతో చాలా ప్రేమగా నటించడము అండ్ సో ఎప్పటికైనా నువ్వే నా హస్బెండ్, నువ్వే నా వైఫ్ అనే విధంగా ఈ పర్సన్ మాట్లాడి ఉన్నారనమాట. మిమ్మల్ని చాలా నమ్మించారు ఈ పర్సన్ అని చెప్పొచ్చు అండి, చాలా నమ్మించారు. మీతో తను మైండ్ గేమ్ ఆడారు ఇక్కడ. ఓకే, కానీ పర్సన్ తను అన్న మాట మీద తను నిలబడలేదు. అండ్ ఇద్దరిది మీది మీ పర్సన్ది కాస్ట్ డిఫరెంట్ అండ్ రిలీజన్ డిఫరెన్స్ అయి ఉంటుందన్నమాట. ఈ పర్సన్ ఏంటిదంటే తను అన్న మాట అనేది తను దాటేశారు. కాబట్టి మీరు ఏంటిదంటే చాలామంది బాధపడ్డారు తన విషయంలో. ఈ పర్సన్ నమ్మక ద్రోహం చేశారు, నమ్మించి మోసం చేశారు. మీరు చాలా చేశారు, చాలా ఎఫర్ట్స్ పెట్టారు, కానీ ఈ పర్సన్ మీకు నమ్మక ద్రోహం మాత్రమే చేశారు. ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఉండొచ్చు. అండ్ కొంతమంది మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారా లేదా ట్రెడిషనల్ మ్యారేజ్ చేసుకున్నా కూడా మీ పర్సన్ మిమ్మల్ని చాలా నమ్మక ద్రోహం అయితే చేస్తున్నారు. మేబీ మీరు కాకుండా మీ పర్సన్ లైఫ్లో ఎవరో ఉన్నారండి, థర్డ్ పర్సన్ ఎవరో ఉన్నారు. అందుకనే ఈ పర్సన్ మిమ్మల్ని చాలా ఇగ్నోర్ చేస్తున్నారు అని మీరు అనుకుంటున్నారనమాట.
ఈ పర్సన్ ఏంటిదంటే నేను ఈ కనెక్షన్లో చాలా ఎఫర్ట్స్ పెట్టాను. ఈ పర్సన్ అడిగిన ప్రతిదానికి తల ఊపడం. సో డబ్బులు కావాలంటే డబ్బులు తీసి ఇచ్చేయడము, ప్రాపర్టీ కావాలంటే ప్రాపర్టీ, గోల్డ్ అంటే గోల్డ్. సో మీరు ఏంటిదంటే ఈ పర్సన్ ఏది అడిగినా మీరు కాదు అని చెప్పలేదు. పైగా తన మీద చాలా ప్రేమను కూడా చూపించి ఉన్నారు. కానీ పర్సన్ ఏంటిదంటే మీకు నమ్మించి మోసం చేశారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మేబీ ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ ఉండొచ్చు అండ్ మీకు 1 కిడ్ కూడా ఉండొచ్చు అనమాట. ఓకే, చాలా బాధపడుతున్నారు. అండ్ ఇక్కడ కొంతమందికండి లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయడం అసలు ఇష్టం లేదు. మేబీ మీరు ఏదైనా ప్లేస్లో ఉండి ఉంటే ఆ ప్లేస్ అనేది మీకు చాలా ఇష్టం అనమాట. లాంగ్ డిస్టెన్స్ వెళ్ళడం మీకు అసలు ఇష్టం లేదు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ ఏంటిదంటే ఈ పర్సన్ ఇప్పుడు ప్రజెంట్ తన ఫీలింగ్స్ ఏంటిదంటే మీరు ఈ కనెక్షన్లో చాలా ఎఫర్ట్స్ పెట్టారు, చాలా చేశారు. కానీ ఈ పర్సన్ మిమ్మల్ని తను మీరు ఇచ్చిన దాంట్లో ఈ పర్సన్ 50% కూడా తను చేయలేదు. ఈ కనెక్షన్ పరంగా తను ఎఫర్ట్స్ అనేది పెట్టలేదు, కేర్లెస్గా ఉండడం. అలా ఈ పర్సన్ చేసి ఉంటే ఈ పర్సన్ ఇప్పుడు అనుకుంటున్నారు మీరు ఈ కనెక్షన్ నుంచి మూవ్ ఆన్ అయిపోతున్నారు. ఈ పర్సన్ మిమ్మల్ని నమ్మించి మోసం చేశారు కదా, అందుకనే మీరు ఈ కనెక్షన్ నుంచి మీరు మూవ్ ఆన్ అయిపోతున్నారు అని పర్సన్ అనుకుంటున్నారు అనమాట. ఓకే, నాకు తెలిసి ఈ పర్సన్ మీకు కాల్ అన్న మెసేజ్ అన్న చేసే ఛాన్స్ అయితే ఉంటుందండి. ఈ పర్సన్ మీకు కాల్ ఆర్ మెసేజ్ చేయాలి అని తను అనుకుంటున్నారనమాట. అండ్ ఇక్కడ స్టార్ కార్డ్ కూడా వచ్చింది. సో మళ్ళీ మీకు రికన్సిల్ అవ్వాలి, మళ్ళీ మీతో మాట్లాడాలి, న్యూ బిగినింగ్ చేయాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్కి ఉంది. అండ్ ఈ పర్సన్ మీకు ఏదైనా ఆఫర్ లాంటిది కూడా తీసుకుని రావచ్చండి తను. ఓకే, మేబీ ఏదో చిన్న ఆఫర్ లాంటిది. ఇప్పుడు నేను మాట తప్పను, నేను ఇప్పుడు ఇచ్చిన మాట డెఫినెట్లీ నేను నిలబెట్టుకుంటాను, అంతకుముందు ఇచ్చిన మాట అది వేరు, సో అది వదిలే, ఇప్పుడు ఏదైతే మాట ఇస్తున్నానో అది నేను ఖచ్చితంగా నిలబెట్టుకుంటాను, నన్ను నమ్ము అనే విధంగా ఈ పర్సన్ మీతో మాట్లాడే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇప్పుడు ఈ పర్సన్ తను ఏంటిదంటే మీ మీద తను ప్రేమ కురిపించడానికి రెడీగా ఉన్నారు అని చెప్పచ్చు. అంటే ఈ పర్సన్ మిమ్మల్ని చాలా బాగా చూసుకోవాలి అనే ఇంటెన్షన్ ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఓకే, మిమ్మల్ని చాలా బాగా చూసుకోవాలి. ఇక్కడ చూడండి ఈ పర్సన్ కప్ తీసుకొని తను రెడీగా ఉన్నారనమాట. ఓకే, అండ్ ఇక్కడ ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ అయినా ఉండాలి, లేదా తను సింగిల్ పర్సన్ అయి ఉంటే తన లైఫ్లో తను సెటిల్ అయిన పర్సన్ అయినా ఉండాలి, లేదా హయ్యర్ పొజిషన్లో ఉండే పర్సన్ కూడా ఉండాలన్నమాట. అండ్ ఈ పర్సన్ లైఫ్లో మేబీ ఏదైనా కోర్ట్ కేసెస్ లాంటిది కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. మంచి హయ్యర్ పొజిషన్ అనేది ఈ పర్సన్ ఉండొచ్చు అనమాట. ఓకే, ఈ పర్సన్ ఇప్పుడు ఏంటిదంటే మీ ప్రేమ, మీ లవ్ కానీ మీ కేరింగ్ కానీ తనకి చాలా గుర్తుకైతే వస్తుందండి. సో ఈ పర్సన్ మళ్ళీ మీతో లైఫ్ లీడ్ చేయాలి అనే ఇంటెన్షన్ తనకు ఉంది. అండ్ ప్రజెంట్ ఈ రోజు కూడా కావచ్చు ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్న ఫీలింగ్ అనేది ఈ పర్సన్కి కలుగుతుంది. ఓకే, తను ఎంతమంది ఉన్నా మీరు లేరు అనే లోటు అనేది ఈ పర్సన్కి ఏదో ఒక విధంగా తెలుస్తుంది. మీ నేమ్ కానీ మీరు పంచే కేరింగ్ కానీ ఏదో ఒక లోటు అనేది ఈ పర్సన్ని ప్రతి క్షణం అనేది వెంటాడుతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మళ్ళీ పర్సన్ మళ్ళీ మీకు ప్రపోజ్ కూడా చేయాలి అనే ఇంటెన్షన్ ఉందండి. ఇది టీన్ ఫ్లేమ్ కనెక్షన్ అండ్ సోల్మేట్ కనెక్షన్ కూడా కావచ్చు అనమాట. ఓకే, ఇక్కడ టీన్ ఫ్లేమ్ కనెక్షన్ వచ్చేస్తే ఈ పర్సన్ ఏంటిదంటే మీరు ఎంత ప్రేమ చూపిస్తారో ఈ పర్సన్ మిమ్మల్ని అంత ఇగ్నోర్ చేస్తారండి. మీరు ఎంత ప్రేమ చూపించినా సరే తన గురించి మీరు ఇంకే చేసినా సరే తను మిమ్మల్ని ఇగ్నోరే చేస్తారు. తన మనసులో ఎంత ప్రేమ ఉన్నా సరే తను బయట మాత్రమే పర్సన్ ఇగ్నోర్ చేస్తారు, కానీ తన మనసులో లవ్ ఉంటుంది. ఓకేనా, మీరు ఎప్పుడైనా గమనించి ఉన్నట్లయితే మీరు మీ పర్సన్ ఒక్కొక్కసారి సేమ్ కలర్ డ్రెస్ యూస్ చేయడం కానీ అంటే పోలికలు అనేది ఉంటాయన్నమాట. మీరు ఏ కలర్ వేసుకుంటారో ఆ పర్సన్ కూడా సేమ్ కలర్ వేసుకోవడము, సడన్గా మీ పర్సన్ మాట మీ మాట మ్యాచ్ అవ్వడము, అలాంటిది సింక్ అవుతావు, ఏదో ఒకటి సింక్ అవుతుంది అనమాట. ఓకే, సో ఈ పర్సన్ అది ఫీల్ అవుతున్నారు అండ్ మిమ్మల్ని చాలా గుర్తుగా అయితే తెచ్చుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అండ్ ఈ పర్సన్ మేబీ మిమ్మల్ని దూరం చేసుకోవడానికి పర్సన్కి రీసెంట్గా ఏదైనా మ్యారేజ్ ప్రపోజల్ లాంటిది రావడం కానీ, లేదా రిచ్ పర్సన్ తన లైఫ్లో రావడం కానీ ఈ పర్సన్ అక్కడ కమిట్ అయి ఉండొచ్చు. కానీ పర్సన్ డెఫినెట్లీ మిమ్మల్ని మిస్ అవుతున్నారు. ఓకే, తను ఏంటిదంటే అక్కడ వేరే పర్సన్ని తను చూస్ చేసుకున్నారంటే కేవలం అక్కడ మనీ గురించి మాత్రమే వేరే పర్సన్ని తను చూస్ చేసుకోవడం, లేదా కొన్ని బెనిఫిట్స్ ఉండడం వలన ఈ పర్సన్ వేరే పర్సన్ని చూస్ చేసుకొని ఉండాలి. కానీ తన లవ్తో మాత్రం వేరే పర్సన్ని తను చూస్ చేసుకోలేదు. ఓకేనా, అండ్ ఇక్కడ పేజ్ ఆఫ్ స్వర్డ్స్ అనమాట. తను మిమ్మల్ని చాలా స్పై చేస్తున్నారండి. పర్సన్ మా నెంబర్ బ్లాక్లో ఉంది. ఎలా స్పై చేస్తారు అంటే
ఈ పర్సన్ ఎప్పుడు మీ నెంబర్ని తను బ్లాక్లో పెట్టడం లేదు. మీరు ఎప్పుడు బిజీ ఉంటారు, ఎప్పుడు ఖాళీ ఉంటారు, మీ పర్సన్కి తెలిసి ఉంటుంది. ఓకేనా? సో ఆ టైంలో ఈ పర్సన్ ఏంటిదంటే మీ నెంబర్ని తను అన్బ్లాక్ చేస్తారు. మీరు లాస్ట్ టైం ఎప్పుడు వచ్చారు వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో ఎప్పుడు వచ్చారు, ఈ ఫ్రెండ్ సర్కిల్ ద్వారా కానీ లేదా పక్కనే ఉన్నారంటే కానీ, సో ఏదో విధంగా ఈ పర్సన్ మిమ్మల్ని చాలా స్పై చేస్తూ ఉన్నారనమాట. ఓకే, మీ లైఫ్లో ఏం జరుగుతుంది, మీరు ఎలా ఉన్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, తను కాకుండా మీ లైఫ్లో ఎవరైనా ఉన్నారా, ఇదంతా ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారనమాట. సో మీ కేరింగ్ మాత్రం ఈ పర్సన్ చాలా మిస్ అవుతున్నట్టుగా చూపిస్తుందండి. మీ కేరింగ్ ఏదైతే ఉంటుందో అది చాలా మిస్ అవుతున్నారు. అండ్ ఈ పర్సన్కి మీలాంటి వారు కూడా తనకి దొరకడం లేదు తన లైఫ్లో. ఓకే, మీలాంటి కేరింగ్ గల పర్సన్ ఇక్కడ తన లైఫ్లో ఇక్కడ ఏంటిదంటే ఈ పర్సన్ తను ఖాళీ కప్తో మాత్రమే వెయిట్ చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ చూడండి ఫుల్ కప్. అంటే మీరు ఏంటిదంటే ఎప్పుడు ఈ పర్సన్కి ఫుల్ కప్ ఇచ్చారు, కానీ ఈ పర్సన్ ఏంటిదంటే తను ఖాళీ కప్. అంటే తనలో ప్రేమ అనేది తక్కువ ఉంటుందన్నమాట. మీ వైపు నుంచి ప్రేమ ఎఫర్ట్స్ ఎక్కువ ఉంటాయి, మీ పర్సన్ వైపు నుంచి ఈ కనెక్షన్లో చాలా తక్కువ ఎఫర్ట్స్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, ఉంటే ఉంటుంది, పోతే పోతుంది. హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్. మీరు కాల్ చేసినప్పుడు మాత్రం ఈ పర్సన్ చాలా ప్రేమగా మాట్లాడతారు, మీరు కాల్ చేయకపోతే ఈ పర్సన్ సైలెంట్ అయిపోతారు. అలా మీ వైపు నుంచి ఎక్కువ ఎఫర్ట్స్ ఉంటుంది. సో ఈ పర్సన్ ఏంటిదంటే మీలాగా ఈ కనెక్షన్లో ఎఫర్ట్స్ పెట్టేవాళ్ళు తన లైఫ్లో తనకి దొరకడం లేదు. తన లైఫ్లో తనలాంటి వారే దొరుకుతున్నారు. ప్రతి నిమిషం ప్రతి క్షణం అనేది ఈ పర్సన్ మీలాంటి వారు తనని చేసేసే పర్సన్, తన మీద కేరింగ్ చూపించే పర్సన్ తన లైఫ్లో లేరనమాట. ఓకే, మళ్ళీ పర్సన్ న్యూ బిగినింగ్ చేయడానికి తను రెడీగా ఉన్నారండి. మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, మీది మీ పర్సన్ది ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? మీ పర్సన్ ఎనర్జీస్, బ్లాస్మింగ్ అబండెన్స్, స్టార్ వార్నింగ్, విక్టరీ. మీ ఎనర్జీస్, కేరింగ్ కనెక్షన్, మ్యాన్ హోల్డింగ్ ఏ హార్ట్. ఓకే, మీరు మీ పర్సన్ని చాలా మిస్ అవుతున్నారండి. మీ పర్సన్ ఏంటిదంటే తను మిమ్మల్ని మిస్ అవుతున్నట్టుగా ఇక్కడ ఎక్కడ కనిపించడం లేదు. తన లైఫ్లో తనకి మనీ ఫ్లో ఉంది అండ్ అబండెన్స్ ఉంది, తను చాలా హ్యాపీగా ఉంటున్నారు. తన లైఫ్ అయితే ఫుల్ఫిల్గా తను చాలా హ్యాపీగా ఉంటున్నారండి. ఈ పర్సన్ తనకి కెరియర్ విషయంలో కావచ్చు, సో తను చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ మీరు ఏంటిదంటే మీ పర్సన్ లాంటి వారు మీకు దొరకడం లేదు. సో మీరు చాలా బాధపడుతున్నారు. ఈ కనెక్షన్లో మీరు చాలా చేసి ఉన్నారు, కానీ ఈ పర్సన్ మిమ్మల్ని లెక్క చేయడం లేదు. సో అన్ని విధాలుగా మీరు చాలామంది బాధపడుతూనే ఉన్నారనమాట. ఓకే, అండ్ ఇక్కడ కేరింగ్ కనెక్షన్, తనతో ఉన్న కేరింగ్ కనెక్షన్ మీరు వేరే వారితో మీరు ఫీల్ అవ్వడం లేదు. ఓకే, తనే కావాలి, తనే మీ మీ పార్ట్నర్, మీ లైఫ్ పార్ట్నర్, వైఫ్ అండ్ హస్బెండ్, అలా మీరు తనే గురించి అనుకుంటున్నారనమాట. తనని చాలామంది మిస్ అవుతూ ఉన్నారు. ఓకేనా? ఓకే, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.